హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్లో ఏమో బాగుంది ఈ వీడియో చూద్దాం. మొదటి వచ్చేసి సతీ లీలావతి. ఈ ఫిలిం వచ్చేసి స్టోరీ ఫస్ట్లో చూస్తే ఇంట్రెస్ట్ అనిపించినప్పటికీ తర్వాత వెళ్తూ ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ కానీ ఎలాంటి బయటకు సంబంధించిన సీన్స్ కానీ చూపించలేదు అనమాట. జస్ట్ సంథింగ్ ఒక లొకేషన్లో మాత్రమే చూపించారు. ఆ ఇండోర్ షాట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ క్యారెక్టర్స్ కూడా ఇంట్రొడ్యూస్ అవుతున్నప్పుడు మనకి ఎలాంటి ట్విస్ట్లు కానీ టర్న్స్ కానీ లేకపోవడం వల్ల ఎమోషన్స్ కూడా లేకపోవడం వల్ల మనకైతే బోర్ ఫీల్ వచ్చింది. ఒకవేళ టైం ఉంది చూస్తున్నట్టు మాత్రం మీ ఇష్టం గైస్, నాకైతే పెద్దగా నచ్చలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గాయపడ్డ సింహం. ఈ ఫిలిం వచ్చేసి జస్ట్ టైం పాస్ కోసం చూసాను. మనకి డైరెక్టర్ మీద ఒక కాన్ఫిడెన్స్ కానీ అండ్ యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. బట్ సెకండ్ హాఫ్లో మీకు ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు మంచి ఎంగేజింగ్గా వెళ్తూ ఉంటుంది ఫిలిం. బట్ అప్పటి వరకు టైం పాస్గా చిన్న కామెడీ జోక్స్గా అలా వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే ఇలాంటి మూవీస్ లేవు కాబట్టి టైం పాస్ కోసం అలా చూసాను. మీరు కూడా చూస్తానంటే మాత్రం మీ ఇష్టం. నాకైతే పెద్దగా అయితే నచ్చలేదు ఈ ఫిలిం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మధువిద్దు. ఈ ఫిలిం వచ్చేసి గుడ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ అండి. అంటే మలయాళం ఫిలిం కాబట్టి చాలా స్లోగా ఉంటుంది. బట్ కాకపోతే ఈ ఫ్యామిలీకి సంబంధించిన ఒక నాగబంధం అనే ఒక ఇది ఉంటుందన్నమాట ఫ్యామిలీకి. సో ఆ శాపం ఉండడం వల్ల మ్యారేజ్ అనేది అవ్వదు. సో దాని ద్వారా కొన్ని ఎమోషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనకు బాగా అనిపిస్తుంటాయి అనమాట కొన్ని చోట్ల నుంచి. అట్లా 3 ఎమోషన్స్ మనకు బాగా కనెక్ట్ అవుతాయి. అండ్ మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఫ్యామిలీ ఓరియంటెడ్ నుంచి వచ్చిన ఏదైతే సీన్స్ ఉంటాయో అవి బాగా కనెక్ట్ అవుతాయి. అండ్ కామెడీ సంబంధించిన సీన్స్ ఉంటాయి. బట్ కాకపోతే మలయాళం సినిమా కాబట్టి చాలా స్లోగా ఉంటుంది. సో నాకైతే ఒకసారి అట్లా చూడొచ్చు అనే ఫీలింగ్ మాత్రం కలిగింది. ఫ్యామిలీ అందరూ కలిసి ఒకవేళ టైం ఉంది చూస్తానంటే మాత్రం మీ ఇష్టం గైస్. అండ్ నెక్స్ట్ వచ్చి టీఎన్. ఇది వచ్చేసి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. అంటే మనకి తమిళనాడు బ్యాక్గ్రాప్లో ఇప్పుడు విజయ్ గారు మనకి సీఎం అయ్యారు కదా. సో అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏమన్నా సీన్స్ వస్తాయని. సో కొంత అతని పాయింట్ ఆఫ్ వ్యూ సీన్స్ వచ్చినప్పటికీ మనకి ఎక్కడ కూడా మనకి హత్తుకునే విధంగా అయితే సీన్స్ అనేవి లేవన్నమాట. ఏదో చూస్తున్నామా అలా వెళ్ళిపోతుందన్న ఫీలింగ్లు మాత్రం ఉన్నాం కానీ మనకి ఎక్కడ కూడా ఆ కొత్తదనం కానీ లేదంటే ఇంకేదైనా కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేసి దాని నుంచి ఓవర్కమ్ అవుతున్నట్టు కానీ అలాంటిది ఏం పెద్దగా లేవన్నమాట. జనరల్గా ఏది చూపిస్తారో పాలిటిక్స్లో అదే చూపించారు. సో దాని ద్వారా కొంచెం నాకైతే బోర్ ఫీల్ అయితే వచ్చింది. ఒకవేళ టైం ఉంది మీరు చూస్తున్నట్టు మాత్రం మీ ఇష్టం గైస్, నాకైతే పెద్దగా నచ్చలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్తవ్య. ఇది వచ్చేసి గుడ్ ఫిలిం అండి. ఫస్ట్ నుంచి మీకు లాస్ట్ వరకు కూడా మంచిగా ఫిలిం వెళ్తూ ఉంటుంది. మంచి స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ. ఇక్కడ కూడా మీకు బోర్ ఫీల్ అయితే మాత్రం రాదు. కానీ కాకపోతే కొంచెం స్లోగా ఉంటుంది. ఇది 1.5 అవర్ మాత్రమే ఉంది ఫిలిం. తప్పకుండా ఈ ఫిలిం చూడండి, మీకు కూడా నచ్చుతాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకైతే నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజుగారి దొంగలు. ఇది వచ్చేసి లోకల్ సినిమా అండి. లోకల్ సినిమా చేసినప్పటికీ ఇందులో ఉన్న ఆర్టిస్టులు మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ స్టోరీ కూడా మంచి బాగా కనెక్ట్ అవుతుంది. నాకైతే నచ్చింది గైస్, మీరు చూడండి, మీకు నచ్చుతాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడాల్సిన ఫిలిమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కర్తవ్య చూడండి, ఫిలిం బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజుగారి దొంగలు వచ్చేసి లోకల్ సినిమా అయినప్పటికీ కంటెంట్ అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ మీద బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. సినిమా అయితే నాకు నచ్చింది, మీకు నచ్చుతాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా మీకు టైం ఉంటే మధువిద్దు. ఇది వచ్చేసి ఫ్యామిలీ ఓరియంటెడ్ మలయాళం ఫిలిం, కొంచెం స్లోగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కనెక్ట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై.